Hi, నేను సీనా పూర్వాజయసింహ ఆన్ గ్రో యూట్యూబ్ తెలుగు 2022 అయిపోవడానికి వస్తుంది అండ్ గ్రో ఫ్లాష్ బ్యాక్ మోడ్లో వెళ్ళిపోయింది. ఈ వీడియోలో మేము మీకోసం 2022లో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకొచ్చాం. ఈ ఫండ్స్ యొక్క లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ కూడా అనలైజ్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్స్ చూసే ముందు ఫస్ట్ బేసిక్స్. సో అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే లార్జ్ కంపెనీస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, మంచి పేరున్న కంపెనీస్, చాలా ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. సెబీ రూల్స్ ప్రకారంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ అట్లీస్ట్ 80% ఫండ్ అమౌంట్ ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క ఈక్విటీ లేదా ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సెబీ డెఫినేషన్ కనుక మనం చూస్తే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనగా NSE, BSE లాంటివి లో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రైటీరియా బేసిస్ మీద 100 లోపు ర్యాంక్ అయిన కంపెనీస్ ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. మనకి తెలిసిన ఫేమస్ లార్జ్ క్యాప్ కంపెనీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే HUL, TCS, ITC, బ్రిటానియా, ఇన్ఫోసిస్ ఎక్సెట్రా. ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 crores అండ్ అబవ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? లార్జ్ క్యాప్ ఫండ్స్ మెయిన్లీ లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో స్టాక్ మార్కెట్ లో వాలటాలిటీని ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ మీడియం లేదా స్మాల్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే బెటర్ గా హ్యాండిల్ చేయగలవు. సో లాంగ్ టర్మ్ గోల్స్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సస్టైనబుల్ వెల్త్ బిల్డ్ చేయాలి, అలాంటి గోల్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో కన్నా కోర్ పోర్ట్ఫోలియోలో ఈ ఫండ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నార్మల్ గా కోర్ పోర్ట్ఫోలియో 75 to 80% ఆఫ్ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఉంటుంది. సో పోర్ట్ఫోలియో స్టెబిలిటీ మెయింటైన్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైజింగ్ స్టాక్ మార్కెట్ సినారియోలో మిడ్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ తో కంపేర్ చేస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎక్కువగా కనిపించకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే లార్జ్ క్యాప్ ఫండ్స్ కి ఒక సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ అవుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అని అర్థం. సో మార్కెట్ షాక్స్ అండ్ వాలటాలిటీస్ కి బాగానే రియాక్ట్ అయ్యే ఫండ్స్ ఇవి. సో ఈ ఫండ్స్ లో మార్కెట్ రిస్క్ ఎక్కువ శాతం ఉంటుంది. అందుకే చిన్న ఇన్వెస్టర్స్ లేదా రిస్క్ టాలరెన్స్ తక్కువ కలిగిన ఇన్వెస్టర్స్ కి లార్జ్ క్యాప్ ఫండ్స్ సూటబుల్ ఆప్షన్ కాదు. లార్జ్ క్యాప్ ఫండ్స్ ని ఎలా బెంచ్ మార్క్ చేస్తారు? లార్జ్ క్యాప్ ఫండ్స్ కి బేసికల్లీ 2 బెంచ్ మార్క్స్ ఉంటాయి. నంబర్ 1 Nifty 100 TRI టోటల్ రిటర్న్ ఇండెక్స్ అండ్ నంబర్ 2 S&P BSE 100 TRI టోటల్ రిటర్న్ ఇండెక్స్. ఇప్పుడు నెక్స్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క రిస్కోమీటర్ చూద్దాం. రిస్కోమీటర్ తో లార్జ్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ అర్థం చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రిస్కోమీటర్ తో మనకి లార్జ్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తో కూడిన రిస్క్ ఎలా ఉంటుంది అన్నది అర్థమవుతుంది. సో మనం చూస్తున్నాం లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈక్విటీ లేదా ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లార్జ్ కంపెనీస్ లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చిన ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైతే చేస్తారో అది ఎప్పుడు వెరీ హై రిస్క్ జోన్ లో ఉంటుంది. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తో డిస్కస్ చేసి మీ రిస్క్ కేపబిలిటీకి, రిటర్న్ అండ్ రిక్వైర్మెంట్స్ కి సూట్ అయ్యే ఫండ్స్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ షార్ప్ పే రేషియో గురించి డిస్కస్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న పొటెన్షియల్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ఎంత అన్నది మనకి షార్ప్ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. షార్ప్ రేషియో ఫార్ములా గురించి మాట్లాడితే షార్ప్ రేషియో ఇస్ ఈక్వల్ టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న పొటెన్షియల్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఎంత అనేది మనకి ఈ షార్ప్ రేషియో కనిపిస్తుంది. ఒక ఫండ్ షార్ప్ రేషియో హయ్యర్ ఉంది అంటే దాని అర్థం ఆ ఫండ్ తీసుకున్న రిస్క్ కి గాను రిటర్న్స్ బాగానే ఇస్తుంది అని. స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ వాడడం వల్ల అన్ని మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ లోనూ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఎంత అనేది మనము తెలుసుకోవచ్చు. అఫ్ కోర్స్ కేవలం షార్ప్ రేషియోతో ఒక మ్యూచువల్ ఫండ్ ని పూర్తిగా కరెక్ట్ గా అనలైజ్ చేయలేము.
అనాలిసిస్ కి షార్ప్ రేషియో ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది మాత్రమే, బట్ ఫండ్ ని ఇతర ఫండ్స్ తో కంపేర్ చేయాలి అండ్ డిఫరెంట్ ఫండ్ కేటగిరీస్ ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక ఫండ్ చూడడానికి ఓన్లీ షార్ప్ రేషియో ఒక్కటే కరెక్ట్ కాదు. ఇప్పుడు టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్స్ చూద్దాం. లిస్ట్ లో నంబర్ 5 పొజిషన్ లో ఉంది బరోడా పిఎన్పి పరివాస్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇది డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. ఇయర్ టు డేట్ రిటర్న్స్ 9.4%, 5-year returns 13.62% and sharp ratio 0.44. లిస్ట్ లో నంబర్ 4 పొజిషన్ లో ఉంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. ఇది కూడా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇయర్ టు డేట్ రిటర్న్స్ 9.48%, 5-year returns 12.95% and sharp ratio 0.54. లిస్ట్ లో నంబర్ 3 పొజిషన్ లో ఉంది టారస్ లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. Year to date returns 10.49%, 5-year return 8.9% and sharp ratio 0.41. List లో number 2 position లో ఉంది HDFC Top 100 Fund. Year to date returns 13.5%, 5-year return 11.75% and sharp ratio 0.50. And finally, Top 5 large cap funds లో number 1 position లో ఉన్న large cap fund Nippon India Large Cap Fund. Year to date returns 14.9%, 5-year returns 12.69% and sharp ratio 0.56. So ఇవి 2022 లో టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్స్. ఈ ఫండ్స్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా ఉండిందో మాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆఫ్ కోర్స్ గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ వల్ల మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఇవ్వట్లేదు, కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.